నేను ఇప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మేము ఆపినాము. ఫస్ట్ మీరు నేను చెప్పినట్టు మా బండ్లు నాకు లోపల పార్క్ చేస్తే మనం వేరే బండ్లు వస్తున్నాయి, వాటి పెట్టాను ప్లేస్ ఓకేనా అన్నీ పెట్టేసి. లేదంటే ఆయన జీవితం కలాచు కంపల్సరీ ఆయనను వదిలిపెట్టే క్వశ్చనే లేదు. ఆయన ఇంట్లో నుంచి వెళ్ళేదే లేదు. ఏ ఊరు అయినా అన్న తమ్ముళ్ళు ఉంటారు. ఆయన ఏ ఇల్లు దాటితే గడప ముందరనే మా ఎన్టీఆర్ తమ్ముళ్ళు ఉంటారు. ఆయన ఎక్కడ పోలేడు, అన్నం తినలేడు, పడుకోలేడు, నిద్రపోలేడు, లేయలేడు. అందుకని ఆయన మర్యాదగా తొందరలోనే చెప్పి ఆయన తప్పు సరిదిద్దుకుంటేనే మంచి. మేము ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారి ఇంటిని ముట్టడి చేయడానికి రావడం జరిగింది. మార్నింగ్ పోలీసులు వాళ్ళ ఇంటికాడ మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడికో అభిమానుల్ని దాదాపు 30 మంది అభిమానుల్ని పిలుచుకొని వెళ్తా ఉన్నారు. అనంతపురంలో పోలీస్ స్టేషన్ ఐదో పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని అరెస్ట్ చేసి పెట్టారు. అక్కడి ఇంకా మమ్మల్ని ఒక వ్యాన్ లో తరలిస్తా ఉన్నారు. ఎక్కడికి తరలిస్తున్నారో అని చెప్పేసి మాకు తెలియదు. దాదాపు 1 అవర్ అయింది. ఎక్కడికి పోతా ఉన్నామో, ఎక్కడికి పుచ్చుకుపోతాననేది. మార్నింగ్ ఇంకా ఫుడ్ లేదు, ఏమీ లేదు. అభిమానులందరూ చూడండి ఈ విధంగా ఉంది. మమ్మల్ని ఎంత ఇబ్బందులు గురి చేసిన అభిమానులకు మేము మాత్రం మా హీరో అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్పేంత వరకు మేము ఎక్కడా తగ్గేదే లేదు. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి యువతే బహిరంగంగా అనంతపురం నడి బొట్టున క్షమాపణ చెప్తేనే మేము ఇంకా ఒక 2 రోజులు టైం ఇచ్చాము. ఇంకా టైం తీసుకొని 2 రోజుల్లో చెప్పాలి. లేదంటే నడి బొట్టున ఇంకా తరలి వచ్చి ఇంకా తీరి పరిమాణాలు ఉంటాయి. మేము పార్టీ అధినేతని మేము ఎప్పుడూ విమర్శించలేదు. మేమంతా కూడా పార్టీలోనే ఉన్నాము. మా టార్గెట్ వ్యక్తి. ఆయన ఒక ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా మా హీరోని విమర్శించడం మాకు చాలా బాధను కలిగింది. కావున ఆయన బహిరంగ అభిమానుల మధ్య వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు ఈ పోరాటం ఆగదు. జై ఎన్టీఆర్.